హలో హలో, ఇప్పుడైనా నమ్ముతావా ఇది లవ్ కాదు ఫ్రెండ్షిప్ అని? ఇలా మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? అయ్యో, నాకు నీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. ఏ? నీ మాటల్లోనే ఉంది ఫ్రెండ్షిప్, చూపుల్లో లేదు. నా చూపు అంతే. హలో, అక్కర్లేదు అంటున్నానుగా, వదిలే ప్లీజ్. నీకు భయం నాతో ఎక్కడ లవ్లో పడతావో అని. వాట్? కమ్ అగైన్, కమ్ అగైన్. సార్, మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఏది ఈ టెక్స్ట్ బుక్ పేరు చదవండి చూద్దాం. ఆశపడ్డానికి అర్థం ఉండాలి. నువ్వు నేను ఒకటా? గాడ్, దట్ వాస్ ఎ గుడ్ జోక్. ప్లీజ్ డోంట్ కిడ్ యువర్ సెల్ఫ్, ఓకే? ఆ రోజు ఏదో డైలాగ్ కొట్టే, విలేజ్ నుంచి మా మామ కూతురు అత్త కూతురు అని. ముందు ఆ పని చూడు. ఇప్పుడు ఎందుకు అసంగా ఏడుస్తున్నావు? హలో, ఎవరు ఏడ్చారు? నేను చూస్తే లేదంటావేంటి? ఇక్కడ ఎవరు ఏడవలా. నాకు ఒకే ఒక డౌట్. నేను 6 నెలల నుంచి నీ వెనకాల తిరుగుతున్నానుగా, అది నీకు కూడా తెలుసుగా. ఈ డైలాగ్లని నేను నీ వెంట తిరగడం మొదలు పెట్టిన రోజే చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలేదు? ఇదిగో చూడు, నువ్వు నాకు బాగా నచ్చావు. నీకోసం ఏమైనా చేస్తాను. నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తాను. దాని ఆపడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. నువ్వే చెప్పు, ఈ సెకండ్ నీ గురించి ఎంతమంది ఆలోచిస్తుంటారో? మీ అమ్మ అయ్యుండొచ్చు, అమ్మాయి భద్రంగా కాలేజ్ నుంచి తిరిగి రావాలని ఆలోచిస్తుంది, అంతే. ఇంకా మీ నాన్న, ఫ్రెండ్స్, తమ్ముడు, రిలేటివ్స్, నేను మాత్రమే ఎప్పుడు ఆలోచిస్తుంటాను. ఇదిగో ఈ సెకండ్ కూడా నువ్వు ఇంటికి సరిగ్గా చేరాలని ఆలోచిస్తున్నాను. నీ కాలికి ఒక చిన్న ఎదురు దెబ్బ కూడా తగలకూడదని ఆలోచిస్తున్నాను. అది చూడు, ఎదురుగా వస్తున్నాడా అబ్బాయి, నిన్ను చూడకూడదు, నేను రాసుకోకూడదు. ఏంట్రా, అమ్మాయిని ఎప్పుడు చూడలేదా? పో. ఏంటి ఒకటి ఇచ్చానంటే మొహం చూడు. పోరా. ఒక అమ్మాయి రోడ్డు మీద కనిపించకూడదు. ఇక నాకే గతి లేదు. సైడ్కి రా. కారు. నీ గురించి ప్రతి సెకండ్ ఇంత ఆలోచిస్తున్నానే. నేను లైఫ్ అంతా ఎలా చూసుకుంటాను? నువ్వు లవ్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం నా ఫ్రెండ్గా అయినా ఉండొచ్చుగా. లైఫ్ అంతా నేను చూస్తూ ఉంటేనే చాలు.